ఎవరి కింద బానిస బ్రతుకు అనేది బ్రతకకు మిత్రమా. బానిస బ్రతుకు అనేది అస్సలు బ్రతకకు. నీకు జీవితం ఉంది. ఆ జీవితంలో నువ్వు ఎన్నో చెయ్యాలి, ఎన్నో సాధించాలి, ఎన్నో గెలవాలి, ఎంతో పోరాటాన్ని నువ్వు చెయ్యాలి. మరి బానిస బ్రతికి ఏం చెయ్యాలి అని నీకంటూ నువ్వు సొంతగా గెలవాలి, సొంతగా సాధించాలి, సొంతగా నువ్వు అన్ని సాధించాలి మిత్రమా. మరి ఈ బానిస బ్రతుకుతూ ఏం చెయ్యాలి అని నీకంటూ నువ్వు సొంతగా ఏం చెయ్యాలి అని ఇలా నువ్వు చేస్తున్నావు. మనకంటూ స్వాతంత్రం అనేది వచ్చింది మిత్రమా. మన దేశానికి స్వాతంత్రం అనేది వచ్చింది. మనం అనుకున్నట్లు మనం జీవించొచ్చు, అన్ని సాధించొచ్చు, మంచి స్థాయికి వెళ్ళొచ్చు అనే స్వాతంత్రం అంటూ మనకి ఉంది. మరి ఎందుకని ఇంకా ఈ బానిస బ్రతికే నువ్వు బ్రతుకుతున్నావు? నీకంటూ టాలెంట్ ఉంది, నీకంటూ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, నీకంటూ స్కిల్స్ ఉన్నాయి, నీకంటూ కొన్ని పనులు అనేవి ఉన్నాయి మిత్రమా. వీటిని యూజ్ చేస్తూ నీ సొంతగా నువ్వు జీవించడం అలవాటు చేసుకో. అంతేకాని ఒకరి కింద బానిసలా బ్రతకకు మిత్రమా. పని ఏదైనా సరే కష్టం అనేది చెయ్యాలి మిత్రమా, అది గుర్తుంచుకో. బానిస బ్రతకనేది బ్రతుకుతూ నీ కష్టాన్ని నువ్వు అనవసరంగా వృధా చేయకు మిత్రమా. నీ కష్టాన్ని నీ కోసం యూజ్ చేసుకో, నీ జీవితం కోసం యూజ్ చేసుకో. ఇప్పుడే నీ జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది మిత్రమా. బానిసలా ఉండడం మానుకో, ఇకనైనా అది మానుకో మిత్రమా. ఇది గుర్తుంచుకో. ప్రతి మనిషికి కూడా ఏదో ఒక స్కిల్స్ అంటూ ఉంటాయి. దాన్ని యూజ్ చేసుకొని నీ జీవితాన్ని నువ్వు మంచి స్థాయిలోకి తీసుకొని వెళ్ళు మిత్రమా. గెలవాలి అని అంటే ఆ గెలుపు అనేది అసాధ్యం. కష్టం అనేది చేస్తూ గెలవాలి అంటే ఆ గెలుపు అనేది సాధ్యం మిత్రమా. ఇది గుర్తుంచుకో. గెలవాలి అని అనుకుంటూ ఉంటే ఆ గెలుపు అనేది అసాధ్యం. కష్టంతో పాటు కృషితో పాటు గెలవాలి అని అనుకుంటూ ఉంటే ఆ గెలుపు అనేది సాధ్యమన్నమాట. మనిషిలా బ్రతకడం అనేది మానుకో మిత్రమా. నీకంటూ నువ్వు సొంతగా జీవించడం ఎలా అని ఆలోచించుకో. ఇలాగే బానిసలా బ్రతుకుతూ ఉంటే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించుకో. నీ జీవితం యొక్క గతి ఏమిటో ఒక్కసారి ఆలోచన అనేది చేసుకో మిత్రమా. ఆలోచించుకొని అడుగనేది ముందుకు పోయి మిత్రమా. బానిసలానే చావాలి, నేను బానిస బ్రతికి అలాగే చేస్తాను అంటే నీ ఇష్టం. ఇలాగే బానిస బ్రతుకు లేదు, నేను నా జీవితం కోసం, నా జీవితం ఉన్నత స్థాయిలో ఉండడం కోసం కష్టపడతాను, నేను బానిస బ్రతుకు అనేది బ్రతకను అని అంటే నీ జీవితం ఖచ్చితంగా గొప్ప స్థాయిలో ఉంటుంది మిత్రమా. ఆలోచించుకో ఏం చెయ్యాలో. బానిసలానే పోవాలా లేక ఒంటరిగా సక్సెస్ ని సాధించి జీవితాన్ని గొప్ప స్థాయిలో ఉంచాలా అని. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.